ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమానికి సమాయత్తమైంది. ఈ నెల 31 నుంచి 3 దశల్లో ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర సదస్సు నిర్వహించింది. ఉద్యోగుల డీఏలు, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మొదటి దశ ఉద్యమం ఏపీజేఎస్ అమరావతి ఉద్యమ కార్యాచరణ నోటీసుని ఈ రోజే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయబడుతుందని సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం. 1వ తారీఖు నుంచే సీఎం సార్ మా డబ్బులు మాకివ్వండి అని ఫోటోను ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్లు డీపీగా పెట్టుకోవాలని చెప్పి వాట్సాప్లో పిలుపునిస్తా ఉన్నాం. 11వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశాలు అన్ని జిల్లాల్లో జరగాలి. అది మొదటి ఉద్యమం. 2వ దశ ఉద్యమం 15 నుంచి మొదలవుతుంది. 15 నుంచి 26వ తారీఖు దాకా పని వేళల్లో మాత్రమే పనిచేస్తాం. మనకు రావాల్సినటువంటి పీఆర్సీ, డిఏలు, ఐఆర్లు మా డబ్బులు మాకేంటి సార్ అని చెప్పేటువంటి ఫోటోలు, రీల్స్ చేసి మనం వాట్సాప్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో మొత్తంలో అప్లోడ్ చేసేయండి.